కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత, ఇంతకుముందు కూడా తిట్టుకున్నారు కానీ ఎప్పుడూ లేనంత తిట్లు అయితే ఈసారి బాగా వినిపించింది. మా వైపు నుంచి తిట్టలేదండి, మేము తిట్టలేదు. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నాను బాధలో తిడుతున్నారు. మీరు కూడా ఒకసారి మొగాడైతే రా కమాన్కు అది తిట్టని తెలియదు, అది చాలా పార్లమెంటరీ భాష. అసెంబ్లీలో కూడా కావాలంటే అది వినిపిస్తాను. ముఖ్యమంత్రి గారు అదే మాట అసెంబ్లీలో ఉన్నారు, కావాలంటే రికార్డ్ చూడండి. అది పార్లమెంటరీ భాష. అది సో మీరు సవాళ్ళు ప్రధానికి సవాళ్ళు అంటారు కానీ సీరియస్ సవాళ్ళకి ముందుకు రావాల్సి వచ్చే పరిస్థితికి వెనక్కి వెళ్ళి పారిపోతాడు అనేది ముఖ్యమంత్రి కామెంట్. ఏ సందర్భంలో పారిపోయాను? ఎనీ విషయం ఒకటి ఇప్పుడు కొడంగల్లో 2018లో నేను ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పింది ఎవరు? ఆ సవాల్ మీద నిలబడకుండా పారిపోయింది ఎవరు? నెంబర్ 1 రికార్డు ఉంది, మీ TV9లో కూడా ఉంటుంది, దొరుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో GHMCలో టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే 100 సీట్లు వస్తే నేను రాజీనామా చేస్తాను. సరే, మేము 99 వచ్చాం, ఆయన చేయకుండా 1 సీట్తో తప్పించుకున్నారు, ఓకే. నేను ఎక్కడ పారిపోయాను? నేను ఏది చెప్పి పారిపోయాను చెప్పండి నాకు. ఫలానా చేశారు, నేను సవాల్ చేశాను, పారిపోయాను, ఎక్కడ చెప్పండి.